అందరికీ నమస్కారము. ఈ పచ్చి రొయ్యలు అయితే శుభ్రంగా మనము అయినాక కొన్ని గోరువెచ్చటి వాటర్ సాల్ట్ వేసి పంపేసి ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి షుగర్ వేసుకునే స్పూన్ మెంతులు వేయాలి, జీలకర్ర వేయాలి. అవి వేగినాక ఈ ఉల్లిపాయ వేసి అల్లము పసుపు వేసి కొంచెం అటు ఇటు అనేసి రొయ్యలు వేసేయాలి. రొయ్యలు నీరు ఇంకే వరకు ఉడికిన తర్వాత మంచిగా రెండుగా తగినంత సాల్ట్ కారం వేసేసుకొని కారం సాల్ట్ మంచిగా ఆయిల్ తేలే వరకు ఉడికిన తర్వాత చింతపండు రసం వేసేయాలి. ఇంకా ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఈ పొడులు వేయడం వల్ల ఇలానే ఇన్ని మెంతులు వేయవలసిందే. ఇలా మెంతు పొడి స్పూన్ వేసుకోవాలి, విడివిడిగా జీలకర్ర పొడి ఆ స్పూన్ వేసుకోవాలి. ఇలా మళ్ళీ కొంచెం సేపు ఉడికిన తర్వాత ధనియా పొడి వేసుకోవాలి తగినంత. ఎర్రగా కట్టొచ్చిన తర్వాత మనము లాస్ట్కు కొత్తిమీర వేసుకోవాలి. ఈ కర్రీ అయితే మా అమ్మ వాళ్ళు వండే వాళ్ళు 4 ఇండ్లకు వాసన వస్తుంది, వాడంతా వాసనే వస్తుంది. జీలకర్ర మెంతులు పౌడర్లు ఇలా వడవలసిందే ఈ కర్రీలో.